శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే, శ్రావణ మాసం శుక్రవారం. ఇది సంపూర్ణ బలాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనది. పంచాంగ రీతిగా ఈరోజు విధియ నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం. ఈ శుక్ర నక్షత్రంలో చంద్రుడు సింహరాశిలో ఉండడం, శుక్ర నక్షత్రంలో చంద్రుడు కానీ వస్తే అలాగే వృద్ధి చంద్రుడుగా ఎంతో ఆలోచనలతో ముందుకెళ్ళగలుగుతారు. ఎక్కువగా సంతోషం, కళలకు సంబంధించిన విషయాలు, అలాగే కుటుంబంలో కొత్త పరికరాలు కొనుక్కోవడానికి, విపరీతమైన ఖర్చు చేయడానికి ఈ రోజు ముందంజనలో ఉంటారు మీరు. అందువల్ల కొంచెం జాగ్రత్త కూడా వహించాలి కదా. ఎందుకంటే కొద్దిగా సంపద పరమైన విషయాల్లో తొందరపాటుగా విపరీతమైన ఖర్చు చేసినప్పుడు ఇబ్బందుల్లో ఉంటారు. అలాగే శుక్రగ్రహం నీచంలో ఉన్నది. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. వివాహ సంబంధాలు మీరు మాట్లాడేటప్పుడు హెచ్చుతగ్గులు లేకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే వివాహ సంబంధం ఈ శ్రావణ మాసంలో మీకు నిశ్చితాంబూలం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రోజులుగా వివాహ విషయం గురించి ఎదురు చూస్తున్నారు. చాలా మంది కుటుంబంలో సంతోషకరమైన శుభ కార్యక్రమాలు జరగాలి. అది తులారాశి వాళ్ళ ఇంట్లో కనీసం 10 మందిలో కన్నా 5 మంది కన్నా జరగాలి. అది మనం ప్రయత్నంతో ముందుకెళ్ళాలి. కొన్ని అడ్డంకులు, ఇబ్బందులు, కొన్ని దోషాల వల్ల జరగచ్చు. కానీ దోష పరిహారాలు కూడా ఈ శ్రావణ మాసం శుక్రవారంలో అద్భుతమైన అవకాశం ఇస్తుంది. అలాగే 10వ స్థానం అనేటప్పుడు తులారాశికి ఈ సూర్యగ్రహం, బుధగ్రహం, గురుగ్రహం అత్యంత శక్తివంతుడుగా, అంటే తృతీయ గ్రహ కూటమి అనేది మళ్ళీ రావాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే సంవత్సరం పడుతుంది. అదే సంవత్సరం తర్వాత మనకు రాబోయే దానికన్నా ఇప్పుడు 3 రోజుల వరకు సూర్యుడు కటక రాశిలో నుండి తన సొంత ఇంటికి వెళ్ళడం రాజకీయంగా బలం, అలాగే ఉద్యోగస్తులకి సానుకూలత, భవిష్యవాణికి తిరుగులేని విజయాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు ప్రతిభను గుర్తించుకొని ముందుకు పోవాలి. ఒంటరి చేసే కంటే ఇతరులతో కలిసి చేసే పనుల్లో మీకు విజయం అవకాశం బలంగా కలుగుతుంది. అలాగే వ్యాపారం, కొత్త ప్రాజెక్టు విషయాలలో విలువైన విషయాలను తీసుకోవడానికి పెద్దలు సహాయం తీసుకోండి. నిన్న రోజు జరిగిన సంఘటన కన్నా ఈ రోజు చాలా శుభకరంగా ఉంటుంది. బాధలు పడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రయాణాలు చేయాల్సిన అవకాశం ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. ఎదురు చూడని శుభవార్త మీరు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పాత సమస్యకు పరిష్కారం దొరికే రోజు ఈ రోజు నుంచే. అది పూర్తిగా అనుభవంతో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందనేది మీరు గుర్తించుకోవాలి. ఈరోజు మనం చేసే భవిష్యత్తు రాబోయే రోజుల్లో ధన సంపాదన కానీ ఉంటే కొత్త ఇల్లు, స్థిరాస్తులు కొనుక్కోవడానికి మీరు ముందంజనలో ఉండి చేయాలి. అలాగే డబ్బుల విషయంలో కొంచెం బకాయి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు చేయాలన్నా కూడా ఆర్థికంగా ఎన్ని విషయాలు ఆలోచించాలో అన్ని విషయాలు ఆలోచించుకొని పోవడం మంచిది. అలాగే మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేక భావోద్వేగానికి లోను కాకుండా చూసుకోండి. తీయటి వస్తువులు కొనుక్కోవడానికి ఇష్టపడతారు. కొన్ని మనసులో ఆందోళన చెందడం పాత జ్ఞాపకాన్ని వల్ల జరగవచ్చు. తొందరపాటుతో ఎవరితో కానీ ఇబ్బందులు తెచ్చుకోకుండా ఉండండి. భవిష్యత్తు లక్ష్యంతో ఈరోజు మొదలెట్టాలి. ఉన్నత స్థితికి చేరుకునేలాగా ప్రయత్నించండి. విద్యార్థులకి చాలా అనుకూలతంగా ఉంది. విదేశీయ విద్య కానీ, అలాగే స్వదేశీయంలో విద్య కానీ, పోటీ పరీక్షల్లో కానీ చాలా బలం ఉండబోతుంది. అందువల్ల కొత్త పరిచయంతో శుభ తరుణం ఉండబోతుంది. వాళ్ళ వల్ల ఉపయోగకరమైన విషయాలు, కొత్త ప్లాన్తో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ తులారాశికి ప్రత్యేకం ఏమిటంటే ఇప్పుడున్న శుభగ్రహాలు అనుకూలత బలంగా ఉన్నది. అలాగే ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఎవరికి పుట్టినరోజు ఉంటుందో
మీ పనులు వేరే వారికి అప్పగించకుండా మీరే తీసుకోండి. విశ్రాంతి తీసుకున్నప్పుడు కొంచెం తీసుకోవడం మంచిది. కొన్ని విషయాలలో గ్రహించి ముందుకు పోవడం మంచిది. కొన్ని విషయాలలో ఆలస్యం చేసినా మంచిది.